పెద్దపల్లి జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం సిపి శ్రీనివాసుల ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన గంజాయి నిర్మూలనలో భాగంగా పలు కిరాణా షాపులు పాన్ షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రధాన కూడలైనటువంటి కమాన్ చౌరస్తా, జెండా చౌరస్తా, బస్టాండ్ ఏరియాలలో ఉన్నటువంటి పలు కిరాణా షాపులు పాన్ షాపులలో విస్తృతంగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గంజాయి అమ్మకాలు, అలాగే గుట్కాకు నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కాలకు సంబంధించినటువంటి నిషేధిత పొగాకు ఉత్పత్తుల గురించి తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ మొత్తం 5 బృందాలుగా ఏర్పడి పొత్కాపల్లి, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్, పెద్దపల్లిలో ఏకకాలంలోనే తనిఖీలు చేసినట్లుగా ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు గంజాయికి అలవాటు కావద్దంటూ కూడా, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎవరైనా నిషేధిత పొగాకు ఉత్పత్తులు కావచ్చు, గంజాయి ఉత్పత్తులు ఎవరైనా అమ్మినా కూడా కొన్నా కూడా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారండి. ఎవరైనా అమ్మినా కూడా సమీప పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలు అత్యుత్తమంగా ఉండడం సంతోషకరం అంటూ కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త నమూనాలు ఇచ్చినప్పుడు రక్త నమూనాలకు సంబంధించినటువంటి ఫలితాలను 6 గంటల్లోనే అందించడంలోనే రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ముందు స్థానంలో నిలిచిందంటూ కూడా ఆయన వివరించారు. అధికారులు సిబ్బంది యొక్క సమిష్టి కృషి కారణంగానే రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందంటూ కూడా ఆయన వెల్లడించారు. 6 గంటల్లోనే కాదు 4 గంటల్లోనే ఫలితాలు అందించే విధంగా రక్త నమూనాలకు సంబంధించినటువంటి ఫలితాలు 4 గంటల్లోనే రోగులకు అందే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాము. ఆ విధంగా కూడా ముందుకు వెళ్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.